వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వామి. అందరూ కూడా నిలిచండి, అతనికి చేపట్లతో అభివాదం తెలపాల్సిందిగా కోరడం జరుగుతుంది. వ్యతిరేకంగా వ్యతిరేకంగా అచ్చని ఉద్యానం తీర ప్రాంతాన్ని కాపాడుకుందాం. అచ్చని ఉద్యాన తీర ప్రాంతాన్ని కాపాడుకుందాం. అచ్చని ఉద్యాన తీర ప్రాంతాన్ని కాపాడుకుందాం. ఉద్యానం పల్లెలను కాపాడుకుందాం. జీడి మామిడి సాగించాం. దాన్ని నన్ను చెప్పకండి, అలా కాకరాపల్లి ఇచ్చింది ఆడాందం సాగించాల్సి వచ్చింది. అంటే మనం ఏదో అభివృద్ధికి వ్యతిరేకం అనుకుంటారు. ఇప్పుడు ఇక్కడ పోర్ట్ వస్తుంది. శ్రీకాకుళం జిల్లా అనగానే మొత్తం గుర్తొచ్చేది గౌతమ్ లక్ష్మి గారు, తర్వాత మన మనోహర్ ఎర్రం నాయుడు గారు, వీళ్ళిద్దరూ గుర్తొస్తారు. శ్రీకాకుళం వీరగొన్నమ్మ గురించి చెప్పండి. మరి గుర్తొస్తారు. కానీ ఈ ప్రాంతం నుంచి ఉన్నటువంటి గుర్తింపు నాయకులు ఉన్నారు. అయితే సమస్య ఎక్కడ వచ్చింది? అభివృద్ధిని మనం ఎప్పుడు వ్యతిరేకించినది, కానీ ఈ పచ్చటి పొలాల పైన ఎంత శ్రద్ధగా ఎందుకని నా ఉద్దేశం. ఇప్పుడు పోర్ట్లు కడతా ఉన్నారు చాలా చోట్ల. ఇప్పుడు వీడు వచ్చాక చెప్తున్నారు దాదాపు 100 కోట్ల కడతా అని చెప్తే, ఇప్పుడు రామానాయుడు గారు మన మనోహర్ నాయుడు గారు యువకుడు కదా, ఆయన దాదాపు 250 కోట్లు కడతా అని చెప్పారు. ఆ పోర్ట్లన్నీ ప్రభుత్వ డబ్బులతో పోర్ట్లు కడతారు. ప్రజల భూములు తీసుకొని ప్రభుత్వ డబ్బులతో పోర్ట్లు కడతారు. దాన్ని తిరిగేది ఎవరు? విమానాలు అన్ని ప్రైవేట్ విమానాలే. ఒకటి ఉంది ఎయిర్ ఇండియా పబ్లిక్ సెక్టర్, అది మన దేశం. అంటే మనం కష్టపడి తయారు చేసేటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వచ్చి ప్రైవేట్ వాడికి ఇచ్చి మీరు విమానం నడిపించుకోండి జరుగుతుంది. అంటే ప్రైవేట్ వాళ్ళ కోసం ఓడిగేం చేయడానికి ప్రజల యొక్క భూముల్ని లాక్కొని పచ్చదనాన్ని నరికేసి వాళ్ళకి శబ్ద శోభ్రతను కల్పించాల్సిన అవసరం మనకెందుకు వచ్చిందని అంటే ఈ విధంగా ప్రజాక్షేమం కోసం ఉండాల్సినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్, ప్రజాక్షేమం కోసం ఉండాల్సినటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇవన్నింటికి కాదని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టాల్సి అవసరమైతే దాడులు చేస్తూ ఉంటారు. అవును, 3 నెలలు పంపేటలో ఆ ముగ్గురికి విగ్రహానికి చంద్రబాబు వచ్చి పూర్వాలేసాడు. చంద్రబాబు పూర్వాలేసాడు. ఇప్పుడు ఆ భూమిని ఎదుగుదాన్ని ప్రయత్నిస్తుంటారు. చెప్తే ఒప్పుకోవాలని చెప్పినాం. ఇప్పుడు అదే కనెక్షన్ కదా, ఇది కూడా ఉద్దానంలో భాగమే. ఉద్దానం నుంచి ఇది విజయానికి వీలు లేదు. అలా ఉద్దానంలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం పైన మళ్ళీ నీకు అనేది ఇవ్వలేదు. మామూలు విద్య ఎట్లుంటారంటే ఒక సొంతంగా తెలుసుకుంటాం, లేకపోతే మీలాంటి చెప్తే తెలుసుకుంటాం. అంటే చెప్తే వినేది, సొంతంగా తెలుసుకునేది, చెప్పినా కూడా వినకుండా పోయిన మూర్ఖాలు చక్కరైతే. అంటే చంద్రబాబు మూర్ఖుడు నేను అన్ను, చెరువైన మోసగాడు, ఆయన మూర్ఖుడు కాదు. కానీ అనుభవం ఉంది కదా. పక్కనే సోంపేటలో జరిగినటువంటి ఇది నాకు సోంపేట అనుభవం ఉంది, కాకరాపల్లి అనుభవం ఉంది. ఒకసారి రోసయ్య ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నన్ను ఆహ్వానించి ఆ థర్మల్ ప్యాంట్ కూడా ఉంది ఆయా, అటు వదిలేయకూడదా అని అన్నాడు. అంటే పెద్ద ఆయన ఉద్దానం అంటే మీకు తెలుసా అన్న. అయ్యా ఉద్దానం నాకేం తెలియదు, నేను చిన్నప్పుడంతా పోయాను అక్కడికి, చాలా బాగుంటుంది అని చాలా ఆవేశంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మీరు చెప్తున్నదే థర్మల్ ప్యాంటు ఆ ఉద్దానంలో కడతారు పెద్ద ఆయన అన్న. అవునా? అయ్యో నాదేందే అన్నాడు. తెలుసో లేదో తెలియదు మనకి, కానీ ఆయన ఆశ్చర్యం వ్యక్తపరిచాడు. అట్లా ఉద్దానం అంటే భారతదేశం మొత్తం గుర్తింపు.
నేను మే నెలలో పోయా. మే నెలలో కూడా నీళ్లు పైనే ఉన్నాయి. మే నెల అన్ని చోట్ల ఇంకిపోతాయి, కానీ ఉద్దానంలో నీళ్లు పైన కనిపిస్తాయి. యాతం వేస్తున్నాను. యాతం అంటే తెలుసు కదా, మేము యాతం అంటాం. నీళ్ళ నుంచి గోడ అంటారు. దీని నుంచి ఎత్తి దానికి పోస్తున్నారు. అంటే మే నెలలో నీళ్లు పైనే ఉన్నాయంటే ఇంకా ఉద్దానం అయితే దానికి అర్థం ఉంటుంది. భారతదేశంలో పెద్ద తీర ప్రాంతం మందే, అత్యంత పొడవైన తీర ప్రాంతం. తీర ప్రాంతం మొత్తం మీద మంచి సంపద ఉంటుంది. అది ఒకటి. రెండవది అడవి ప్రాంతం, మంచి సంపద ఉంటుంది. అడవి ప్రాంతంలో సంపద, తీర ప్రాంతంలో సంపద అమూల్యమైన సంపద. దీనిపైన కార్పొరేట్ కంపెనీస్ కనబడింది. ఇది ఎక్కడ నాగేసుకోవాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీటన్నిటిపైన సపరేట్గా దృష్టి పెట్టి అది అడవి ప్రాంతాల్లో ఉండే వాళ్ళని ఖాళీ చేయించాలి. ఎవరు ఖాళీ చేయించాలి? గిరిజనులు ఖాళీ చేయించాలి. గిరిజనులు ఖాళీ చేయించాలంటే వాళ్ళని వీళ్ళు నక్సలైట్లు, నక్సలైట్కి అన్నం పెట్టారు అనే పేరుతోటి వాళ్ళని చంపాలి. నక్సల్ ఫ్రీ అనేది అన్నాడు కదా అమిత్ షా. నక్సల్ లేకుండా చేయడం వల్ల కాదు. నక్సలైట్ అనేది ఆ సిద్ధాంతం అండి. కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఉండదు. నక్సలిజం అనేది ఒక సిద్ధాంతం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సిద్ధాంతం, ఈ దేశంలో సిద్ధాంతం. ఎంతమందిని చంపినా ఆ సిద్ధాంతం మాత్రం పోనే పోదో సంపాదన శాతం అనే కాదు. ఎందుకు మీరు అనవసరంగా అపాయింట్ పడుతున్నారు? అది అనవసరం. మీరు వాళ్ళ ఒక సిద్ధాంతం ఆశిస్తున్నారు, దాన్ని ఓడించండి. నాకే అభ్యంతరం. మీ సిద్ధాంతం మంచిది కాదు, మీ విధానాలు మంచివి కాదు అని చెప్పండి. మేము కూడా విభజిస్తాం వాళ్ళ కార్యాచరణ గురించి. అంతేగాని మీరు నాకు పూర్తి చేస్తామంటే సాధ్యం కాదు. ఇప్పుడు ఎందుకంటే రామారంటే అడవి ప్రాంతం భూసంపద కావాలంటే ముందర గిరిజనులకి సపోర్ట్ లేకుండా చేయాలి. దానిలో భాగంగానే ఆపరేషన్ కగార్ అని చెప్పేసిన పేరుతోటి మొదలుపెట్టి 2026 మే నెలలో కూడా గ్రౌండ్ లో నీళ్లు కనిపిస్తాయి. ఉదాహరణలో నేను కన్నా చూసా. అలాంటి భూమిని సోమపేట ధర్మలకు ఇస్తా అని చెప్తే ప్రజలు ఒప్పుకోలేదు కదా. చివరికి 3 చంపేశారు. మీరే కదా వచ్చి విగ్రహాలకి పూలమాల వేశారు. కాకరపల్లి ఆడ విద్యుత్ దానిపైన ఆందోళన చేశాం. ఆడ అవే జరిగింది. ఇంత జరిగినా కూడా మళ్ళా దాన్ని ఆనుకొని ఉన్నటువంటి ఉద్దానంలో భాగంగా ఉన్నటువంటి ఈ పలాస ప్రాంతంలో కూడా ఈ పోర్టు కర్త మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్తాంటే ఇది నరరూప రాక్షసు కూడా తను పనిచేయడు. ఇంత పచ్చడి పొలాలను పడగొట్టడం అంటే తల్లిని చంపితే ఎంత పాపమో చెట్టు నరిగితే అంతే పాపం. అలాంటి చెట్లు నరికేది కాదు. ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడ బతకాలని ప్రయత్నిస్తారు. ఒక ఊరికి వెళ్ళాక మనం చెప్తా కదా, ఒక ఊరి ప్రెసిడెంట్ పరుగు ఊరికి పొసగానట్టుంటారు. అది ఇక్కడ బతుకు లేకపోతే పోవడం వేరు. బతుకుంది, పచ్చదనం ఉండి ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నటువంటి పండ్ల తోటలు ఉన్నాక దీన్ని ఇంత దాట్యం చేయడం కరెక్ట్ కాదు. అందులో చంద్రబాబు నాయుడికి గవర్నమెంట్కి వచ్చినారు కూడా ఆయన ఎక్కడ పని అక్కడ భూమి లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు 30,000 ఎకరాలు తీసుకున్నాడు. అది ఎక్కువ అనుకున్నా కట్టుకోండి అమరావతి. ఇప్పుడు 40,000 ఎకరాలు కావాలంటాడు. ఇప్పుడు 8,000 ఎకరాల పైన కందుకూరు దగ్గర తీసుకొని సోలార్కి ఇవ్వాలని చెప్పేసి పెద్ద రైతుని ఇబ్బంది పడుతున్నాడు. విశాఖపట్నం అట్లా చేస్తున్నాడు. కార్పొరేట్ కంపెనీకి 99 పైసలకి ఇస్తాడు ఎకరా. 99 పైసలకి. ఎవరు అప్పసొచ్చేది? ఇవి ఈ భూసేకరణ పేరుతోటి లేదా అభివృద్ధి పేరుతోటి ఈ భూసేకరణ అనేది ఒక వికృతమైనటువంటి రాక్షసత్వంతో కూడిన పద్ధతిని చూపిస్తున్నాడు.